కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు గల్లీ గల్లీలో ప్రచారం చేసిన, ప్రధానమంత్రి ఎన్నోసార్లు వచ్చి ప్రచారం సాగించిన కమలం పార్టీ ఘోర పరాజయం పాలైందని కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శించారు. కర్ణాటక జోష్తో తెలంగాణలోనూ వీర లెవెల్లో ప్రచారం చేసేశారు. అయితే హస్తం నేతల జోస్యం తెలంగాణలో తప్ప మిగిలిన చోట్ల ఘోరంగా ఫెయిల్ అయింది. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయానికి, తెలంగాణలో బీజేపీ ఘోర పరాజయానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? నేతల అంచనాలు ఎందుకు తప్పాయి? ఈ విషయాలపై ప్రత్యేక కథనం. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికనే అనుకోవడమే మనిషి పని. ఇది సినీ గేయమైన సాధారణంగా అందరికీ వర్తించేదే. అయితే కొందరికి అనుకున్నవి అన్నీ జరుగుతాయి, అనుకోని విజయాలు వెతుక్కుంటూ వచ్చి ఒళ్ళో వాలుతాయి. ఈ కోవకు చెందిన మహానేత భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆయన ఆధ్వర్యంలో వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగగా 3 పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ విజయ బావుట ఎగరవేసింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ఇక బీజేపీ పని సరి అని, భవిత అంతా హస్తం పార్టీదే అని ఆ పార్టీ నేతలు తెగ సంబరపడిపోయారు. అయితే తాజా ఎన్నికల ఫలితాలు విస్మయం కలిగించాయి. ప్రయత్నానికి ఫలితానికి సంబంధం ఉండాలనే రూలేం లేదు. వీరే లెవెల్లో నెగ్గడానికి ప్రయత్నం చేసిన ఘోర ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. అలాగని ప్రయత్నానికి ఫలితం ఉండదనే భావన కరెక్ట్ కాదు. ఈ విషయాలన్నీ తాజా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మధ్యప్రదేశ్లో బీజేపీ, రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమి పాలవుతాయని కొన్ని సర్వేలు చెప్పాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధిస్తుందని తెలిపాయి. ఛత్తీస్గఢ్లో సంక్షేమ పథకాలు టాప్ లెవెల్లో అమలయ్యాయి. గ్యారంటీగా కాంగ్రెస్ గెలిచేస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ విజయం సాధించింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ముందు తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ సమరం సాగేది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. నాడు ఏ ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని పరిగణలోకి తీసుకోలేదు. బీఆర్ఎస్ అపజయాలను ఎత్తి చూపడంలో, ఆ పార్టీ అవినీతికి పాల్పడుతుందని తెలియజెప్పడంలో బీజేపీ ఘనకీర్తి గడించింది. బీఆర్ఎస్కు బద్ధశత్రువులా మారి రాజకీయ పోరాటం సాగించింది. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసిన బీజేపీ తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోరు జరిగి కారే గెలుస్తుందో, కమలం నిలుస్తుందో అని అందరూ చర్చలు చేసుకోవడం మొదలెట్టారు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత పుంజుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ను 2వ స్థానానికి పంపించి తాను విజయం సాధించింది. తెలంగాణలో పగ్గాలు చేపట్టడమే తరువాయి అనే రీతిలో ఉన్న బీజేపీ ఓటమి పాలవడమే కాక 3వ స్థానానికి చేరింది. కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా కేవలం 65 స్థానాల్లోనే బీజేపీ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ కమలానికి ఇంకా వికాసం కాదు, విచారమే అని ప్రధాని పలుమార్లు వచ్చి ప్రచారం చేసిన ఆ పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులు గల్లీ గల్లీలో ప్రచారం చేసిన ప్రజలు బీజేపీని తిరస్కరించారని కాంగ్రెస్ నేతలు పొంగిపోయారు. తెలంగాణతో మిగిలిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని, కేంద్రంలోనూ జయకేతనం ఎగరవేస్తామని, మోదీని ఇంటికి పంపిస్తామని, బీజేపీని మట్టి కురిపిస్తామని బీరాలు పలికారు. అయితే తెలంగాణలో తప్ప మిగిలిన 3 రాష్ట్రాల్లో హస్తం పార్టీయే మట్టి కరిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ విజయం సాధించడంపై పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసాధ్యాలను సుసాధ్యాలు చేసుకోవడంలో బీజేపీ మహామేటి అని కితాబు ఇస్తున్నారు. బీజేపీ విజయ పరంపరను రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ సర్కారు పాలన సాగిస్తుంది. సీఎం అశోక్ గెహ్లాట్ పలు ప్రజా ప్రయోజన పథకాలు ప్రవేశపెట్టారని, తిరిగి అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని అశోక్ గెహ్లాట్ తెలిపారని, సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడిందని, ప్రజా దీవెనలు తమకే ఉన్నాయని, ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు డంకా బజాయించి చెప్పారు. అయితే కథ అడ్డం తిరిగింది. హస్తం ఓడింది, కమలం వికసించింది. కుల గణనకు కాంగ్రెస్ రెడీ కావడంతో
ఓబీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వడానికి బీజేపీ రెడీ అయ్యింది. ఓబీసీ గుర్తింపు రాజకీయాలంటే కాంగ్రెస్ రిజర్వేషన్ వాగ్దానమే ప్రజా మన్ననలు పొందుతుందని హస్తం నేతలు భావించారు. అయితే గెహ్లాట్ ప్రభుత్వంలో తారాస్థాయికి చేరిన నేరాలు, మతపర గొడవలు హస్తం నేతలు పరిగణలోకి తీసుకోలేకపోయారని తెలుస్తోంది. బీజేపీలో ఏర్పడిన అంతర్గత విభేదాలను ఆ పార్టీ అధిష్టానం చాకచక్యంగా పరిష్కరించడం బీజేపీ విజయానికి కారణమైందని విశ్లేషకులు అంటున్నారు. అక్టోబర్ 9వ తేదీన 41 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. అయితే ఆ మరుసటి రోజు బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ 5 నేతలు ఆందోళనకు దిగారు. ఆ నేతల మద్దతుదారులు పార్టీ జెండాలను తగులపెట్టిన ఘటనలు జరిగాయి. తనను పక్కన పెట్టారని బీజేపీ మాజీ సీఎం వసుంధరా రాజే సైతం వాపోయారు. అయితే అభ్యర్థుల తొలి జాబితా ఖరారు సమావేశంలో వసుంధరా ఉండడం గమనార్హం. రాజస్థాన్ బీజేపీ యూనిట్ అంతర్గత పోరుతో అసెంబ్లీ ఎన్నికల పగ్గాలను అధిష్టానం తన చేతుల్లోకి తీసుకుంది. టికెట్ పంపిణీపై బీజేపీలో అశాంతిపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డ్యామేజ్ కంట్రోల్పై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి అప్పుడు కైలాష్ చౌదరి నేతృత్వం వహించారు. ఇలా ఎన్నో పకడ్బందీ చర్యలు చేపట్టడంతో రాజస్థాన్లో బీజేపీ విజయం సాధించిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ వైఫల్యం, ఆ పార్టీ అంతర్గత విభేదాలు బీజేపీకి ప్లస్ పాయింట్ అయ్యాయని, ఈ పరిస్థితిని తెలివిగా బీజేపీ వినియోగించుకుని విజయం సాధించిందని పలువురు అంటున్నారు. రాజస్థాన్లో మొత్తం 119 స్థానాలు ఉండగా బీజేపీ 104 స్థానాలకు మించి విజయం సాధించింది. మధ్యప్రదేశ్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ వార్లో బీజేపీ వన్ సైడ్ వేలో విజయం సాధించగా రాహుల్ లెక్కలన్నీ తప్పుడు తడకలయ్యాయి. ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీ సీఎం శివరాజ్ సింగ్కు తిరిగి పట్టం కట్టారు. ఇక్కడ బీజేపీ రికార్డు క్రియేట్ చేసింది. 5వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ రెడీ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా 2020లో జరిగిన పరిణామాల వల్ల కమల్నాథ్ సర్కార్ కూలిపోయింది. అప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి దిగి పరాజయం పాలైంది. మధ్యప్రదేశ్లో బీజేపీ విజయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మించి సీట్లు తమ పార్టీకి వచ్చాయని, మోదీ గుండెల్లో మధ్యప్రదేశ్ ఉందని, మధ్యప్రదేశ్ ప్రజల గుండెల్లో మోదీ ఉన్నారని వైష్ణవ్ తెలిపారు. 2018 ఎన్నికల్లో 114 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి ప్రభుత్వ ఏర్పాటు చేయడమే ఖాయమని భావించింది. అయితే ఆ ఆశ నిరాశ అయింది. గతంలో అధికారానికి దగ్గర వరకు వచ్చిన కాంగ్రెస్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం జరిగింది. సీఎం భూపేష్ బఘెల్ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఈ పథకాలే హస్తం పార్టీని గెలిపిస్తాయని కాంగ్రెస్ శ్రేణులు గాఢంగా విశ్వసించారు. ఛత్తీస్ సీఎం భూపేష్ బఘెల్, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవుల మధ్య భారీగా ఎత్తున ఆధిపత్య పోరు సాగింది. కాంగ్రెస్ పెద్దలు ఈ పోరుకు చెక్ పెట్టే చర్యలు తీసుకున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి సామరస్యపూర్వక వాతావరణం కల్పించారు. ఇతర అసంతృప్తులపైన దృష్టి సారించి పరిష్కారం చూపారు. అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఇక ఎన్నికల్లో విజయం ఖాయమని విశ్వసించారు. అయితే కథ అడ్డం తిరిగింది. కాంగ్రెస్ పరాజయం పాలైంది. కమలం రెపరెపలాడింది.